Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. తెలుగులో ప్రారంభమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తొలి రోజంతా పరిచయ కార్యక్రమాలతో సాగిన సంగతి తెలిసిందే. రెండో రోజు నుంచి బిగ్ బాస్ ఇంట్లో అసలైన గేమ్ మొదలైంది. బిగ్ బాస్ సూచనల మేరకు ఇంటి సభ్యులు నడుచుకోవడం ప్రారంభించారు. రెండో రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మీ గురించి ఎవరూ ఎరగని కథ పేరుతో తొలి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా తమ జీవితంలో పశ్చాత్తాప సందర్భాలు, మనల్ని మనం క్షమించుకోలేని సందర్భాల గురించి చెప్పాల్సి ఉంటుంది. సమీర్ నేతృత్వంలో ఈ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్లో ప్రిన్స్ స్పందిస్తూ 2011, 2012 సమయంలో ఇండస్ట్రీకి వచ్చి 1-2 సినిమాలు చేశాను. చాలా టైం వేస్ట్ చేశాను. చాలా రిడిక్యులస్గా తిరిగాను. మాట్లాడడం కూడా సరిగా వచ్చేది కాదు. నా మాట తీరు చాలా డిఫరెంట్గా ఉండేది. నాలో ఒక ర్యాష్నెస్ ఉండేది. ఇప్పుడు మారాను. ఆ విషయంలో ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. కానీ గడిచిన సమయం తిరిగి రాదు అనే బాధ ఉంది. ఆ టైం ఎప్పుడు వస్తుందా అని రోజు పడుకునే ముందు ఆలోచిస్తుంటాను. ఈ విషయంలో నాకు ఇప్పటికీ బాధగా ఉంటుందని ప్రిన్స్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.